హాయ్ హలో నమస్తే వణక్కం నమస్కార వెల్కమ్ టు మన ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మీ ముందుకు ఒక ఫోర్డ్ ఈకోస్పోర్ట్ జూన్ 2018 రిజిస్ట్రేషన్ HR51 ఫరీదాబాద్ రిజిస్ట్రేషన్ వెహికల్. ఓన్లీ 76,000 కిలోమీటర్లు విత్ రికార్డ్ తిరిగింది. ఫస్ట్ ఓనర్ బండి, డీజిల్ మాన్యువల్ వెహికల్. వచ్చేసి మనకు ఇన్సూరెన్స్ మే 2026 వరకు ఉన్నాయండి. 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ లేదు, ఎటువంటి వాటర్ లాగ్డ్ హిస్టరీ లేదు. అలై వీల్స్ ఉన్నాయి. సన్ రూఫ్ వెహికల్ టోటల్ ఒరిజినల్గా ఉంది. ఎక్కడ కూడా మనకు రస్ట్ కానీ, డ్యామేజెస్ కానీ, ఇంజన్ రిపేర్లు కానీ, బ్యాక్ స్మోక్ కానీ, బ్యాక్ కంప్రెషర్ కానీ అలాంటి ఇష్యూస్ ఏం లేవండి. టైర్స్ మనకు ఒక 60-70 ఎబోనే ఉన్నాయి. నార్మల్గా ఒక 80% దాకా ఉంటాయి, కానీ కాకపోతే మనం ఒక 60-70 రేషియోలోనే తీసుకుందాము. ప్రతి ఒక్క గ్లాసు, ప్రతి ఒక్క పంచు, ప్రతి ఒక్క పిల్లర్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. నాన్ యాక్సిడెంటల్ వెహికల్, సింగిల్ హ్యాండ్లో తిరిగిన వెహికల్. బ్లూ కలర్ చాలామంది మన అడిగిన వెహికల్ అండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ కలర్ నచ్చిన వారికి ఇంకా ఏ కలర్ నచ్చదు, అది 100% నిజం. ఎందుకంటే ఈ కలర్లో ఉన్న లుక్ రోడ్డు పైన వెళ్తూ ఉంటే అట్రాక్షన్ అనేది ఒక అద్భుతంగా ఉంటుంది. అలాగే ఏదైతే అట్రాక్షన్ ఉంటుందో అదే విధంగా క్వాలిటీ కూడా ఉంటుందండి. మీకు మన రెడ్డి కార్స్ అట్రాక్షన్ విత్ క్వాలిటీతో కలిపేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అలాగే డిఆర్ఎల్స్, ఫాగ్ లైట్స్ అండ్ ప్రొజెక్టర్ లైట్స్, నార్మల్ లైట్స్ ప్రతి ఒక్కటి మనకు ఇన్బిల్ట్ అయి రావడం జరుగుతుంది. కంపెనీ మ్యూజిక్ సిస్టమ్, పవర్ స్టీరింగ్, పవర్ విండో స్టీరింగ్, ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్, సన్ రూఫ్, అలై వీల్స్ ప్రతి ఒక్కటి మనకు వెహికల్లో ఈ ఆప్షన్ ఉంది, ఏ ఆప్షన్ లేదు అనడానికి లేకుండా మనకైతే ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. నార్మల్గా చూసుకున్నట్టయితే వెహికల్ 2018 మన తెలంగాణలో 7-7.5 లక్షలు నడుస్తూ ఉందండి. సన్ రూఫ్ వెహికల్ 8 లక్షల వరకు కూడా నడుస్తూ ఉంది. అదే స్పోర్ట్స్ ఎడిషన్ అయితే 10 లక్షలు, 9 లక్షలన్నర వరకు మనకు మార్కెట్ వాల్యూ అయితే నడుస్తూ ఉంది. క్వాలిటీ అంటే ఎక్కువ తిరిగిన వెహికల్స్, నార్మల్గా మన తెలంగాణ క్వాలిటీ ఏదైతే ఉంటుందో ఆ టైప్ క్వాలిటీ వెహికల్స్ చెప్తా ఉన్నాను. ఇంకా 100% ప్యూర్ పర్ఫెక్ట్ క్వాలిటీ ఉన్న వెహికల్స్ ఇంకొక 50 నుండి 1,00,000 రూపాయలు ఎక్కువనే ఉంటాయి. అలాగే మనకు వెహికల్ని 360 డిగ్రీలో మీకు చూపించడం జరుగుతూ ఉంది. ఏ ఒక్క పార్ట్ కానీ మనకు రీప్లేస్ అయితే కాలేదండి. 100% వెహికల్ జెన్యున్గా ఉంది. లెఫ్ట్ సైడ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్, పంచర్స్, పేస్టింగ్ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉంది. రన్నింగ్ బోర్డ్ దగ్గర నుండి రూఫ్ వరకు, అండర్ బాడీ దగ్గర నుండి ప్రతి ఒక్కటి ఇంటీరియర్ అనేది ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయండి. అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే మనకు ఎటువంటి యాక్సిడెంటల్ ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే 360 డిగ్రీలో ప్రతి ఒక్క పంచు, ప్రతి ఒక్క పిల్లర్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉన్నాయి. యాక్సిడెంటల్ హిస్టరీస్ లేవు. ఇంజన్ పరంగా చూసుకున్నట్టయితే ఇంజన్ పర్ఫెక్ట్గా ఉందండి. ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ రావడం జరుగుతుంది. 2 స్మార్ట్ సెన్సార్ కీస్ రావడం జరుగుతుంది. అలాగే వీటి కీలెస్ ఎంట్రీ అనేది రావడం జరుగుతుంది. ఫ్రంట్ రైట్ ఫెండర్ పర్ఫెక్ట్గా ఉంది, ఎటువంటి రీప్లేస్ కాలేదు. అలై వీల్స్ అనేవి కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. రూఫ్ చూసుకోవచ్చు, సన్ రూఫ్ తోటి కలిసి మనకు బ్లూలో బ్లాక్ ఒక యూనిక్ లుక్ను అయితే ఇస్తుందండి. మనం పైనుండి చూసుకున్నప్పుడు ఒక అద్భుతమైన ఫీల్ అనేది రావడం జరుగుతుంది. బ్యాక్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే వెహికల్కి బ్యాక్ సైడ్ నుండి ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ రాలేదు, ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ లేదు. అలాగే నెక్స్ట్ స్టెపిన్ టైర్ మనకు వెనకాల అలై వీల్ రావడం జరుగుతుంది. అలాగే ఈకోస్పోర్ట్ లోగో ప్లస్ ఫోర్డ్ ప్రతి ఒక్కటి మనకైతే ఉన్నాయి. పంచెస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఏ ఒక్క పంచ్ కూడా మనకు డ్యామేజ్ అయితే లేదండి. రివర్స్ నుండి ఎక్కడ ఏ ఒక్క మైనస్ చెప్పడానికి వెహికల్లో లేదు. ఏదైతే బూట్ ఫ్లోర్ ఉంటుందో మనకు దాంట్లో రస్ట్ కానీ, డ్యామేజెస్ కానీ లేవండి. మనకు ఏదైతే స్టెపిన్కి లాక్ రావడం జరుగుతుంది, ఆ లాక్ కూడా మనకు అవైలబుల్ అయితే ఉందండి. ఈ విధంగా మనం డోర్ క్లోజ్ చేసిన తర్వాత బ్యాక్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. వెనకాల స్టెపిన్ టైర్ కూడా మనకు ఒక 50% అలా ఉంది. అలాగే హెడ్లైట్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, నార్మల్ హెడ్ ల్యాంప్, డిఆర్ఎల్స్, ఫాగ్ లైట్స్ రావడం జరుగుతుంది. అలాగే ఇండికేటర్తో సహా కలుపుకొని రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ సేమ్ ఒకే విధమైన మనకు లైటింగ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్లో మనం ఒక ఎల్ఈడి వేసుకున్నట్టయితే దీని లైటింగ్కి మనం ఇంకా సాటి లేకుండా ఉంటుంది. ఎందుకంటే నేను ఒక వెహికల్కి వేసానండి మొత్తం టోటల్గా. టైల్ లైట్స్ చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ టైల్ అండ్ రైట్ సైడ్ టైల్ లైట్స్
పర్ఫెక్ట్గా ఉన్నాయి. కింద స్టాప్ లైట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. మనకు గ్లాసెస్, వెనకాల గ్లాసు, సైడ్ గ్లాసెస్, ఫ్రంట్ గ్లాసెస్ అన్నీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి. అలాయ్ వీల్స్ ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు, డ్యామేజెస్ లేవు. పర్ఫెక్ట్ పొజిషన్లో అలాయ్ వీల్స్ ఉన్నాయి. అలాగే అండర్ బాడీలో ఎటువంటి డ్యామేజ్ లేదు, ఎటువంటి రస్టింగ్ లేదు, ఎటువంటి కింద తగిలి డ్యామేజెస్ అయితే కాలేదండి. ఫాగ్ లైట్ చూసుకోవచ్చు. ఫాగ్ లైట్ విత్ ఇండికేటర్ అయితే దీంట్లో రావడం జరుగుతుంది. ఒక సైడ్ ఇండికేటర్, ఒక సైడ్ ఫాగ్ లైట్. ఇది వచ్చేసి రైట్ సైడ్ ఫాగ్ లైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఫాగ్ లైట్ కూడా మనకు సేమ్ అదే విధంగానైతే రావడం జరుగుతుంది. అది కూడా మీకైతే చూపిస్తాను. ఇదే విధంగా సేమ్ బ్లాక్ ఫినిష్ తోటి మనకు దీనిపైన క్రోమ్ పట్టీలు కూడా రావడం జరుగుతుందండి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే క్రోమ్ పట్టీలు మొత్తం వచ్చేసి సెట్ రావడం జరుగుతుంది. హెడ్ లైట్స్కి, ఫాగ్ లైట్స్కి, టెయిల్ లైట్స్కి మొత్తం ఒక క్రోమ్ సెట్ అయితే రావడం జరుగుతుంది. ఆ సెట్ వచ్చేసి దాదాపు 3,000, 3,500 వరకు ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే చెప్పండి. అలాగే ఓఆర్విఎమ్స్, సైడ్ ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎమ్స్ రావడం అయితే జరుగుతుంది. లాక్ చేస్తే మనకు ఫోల్డ్ అవుతాయి, అన్లాక్ చేస్తే ఓపెన్ అయితే అవుతాయి. ఈ విధంగా మనకు ఓఆర్విఎమ్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇంటీరియర్ లుక్, ఎక్స్టీరియర్ లుక్ అనేది అద్భుతంగా ఉంది. మనం బయట నుండి చూసుకున్న వీటిలో ఓఆర్విఎంలో మనకు విత్ ఇండికేటర్తో కూడా రావడం అయితే జరుగుతుందండి. మీకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఓఆర్విఎం, ఇది గ్లాస్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీరు ఒక్కసారి బండికి టెఫ్లాన్ చేయించుకుంటే షోరూమ్ వెహికల్ని తీసుకోకుండా ఉంటుంది. ఇంజన్ కండిషన్ చూసుకోవచ్చండి. అఫ్రాన్ లెగ్లు, బానెట్ పట్టి, రేడియేటర్ పట్టి, మనకు టైమింగ్ చైన్ దగ్గర నుండి ఏమీ కూడా మనకు రీప్లేస్ కాలేదు. ఎక్కడ కూడా డ్యామేజెస్ లేవు, ఆయిల్ లీకేజెస్ లేదు, బ్యాక్ స్మోక్ లేదు. రీడింగ్ వచ్చి చూసుకోవచ్చు. 76,000 అంటే 76,000 పర్ఫెక్ట్ రీడింగ్. ఇంజన్ ఆన్లో ఉంది. మనకు ఎటువంటి ఎక్స్ట్రా లైటింగ్స్ రావడం లేదు. మీరు ఇంజన్ ఆన్ అయిన తర్వాత ఏ లైట్ వచ్చినా అది ప్రాబ్లం ఉన్నట్టండి. చూసుకోవచ్చు. ఫ్లోర్ కింద కవర్ కూడా తీసైతే లేదు. ఈ విధంగా ఫ్లోర్లో మనకు ఒక కవర్ రావడం జరుగుతుంది. షోరూమ్ నుండి తీసుకున్నప్పుడు ఈ కవర్ అనేది తీస్తారు. అది కూడా తీయకుండా మెయింటైన్ చేసుకున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు వెహికల్ ఎంత బాగుందో. మనం ఈ వెహికల్కి 5,50,000 ఢిల్లీ ప్రైస్గా అయితే కోట్ చేస్తూ ఉన్నాము. లిటిల్ బిట్ బార్గెనింగ్ అయితే ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్స్, ఎన్ఓసి, ఇన్వాయిస్లు, కమిషన్లు అనేవి వేరే ఉంటాయండి. సీటింగ్ చూసుకోవచ్చు. మన కలర్కు తగ్గట్టుగా బ్లూ ఫినిష్ తోటి సీటింగ్ అయితే చేయించుకోవడం జరిగింది. అలాగే ఇన్బిల్ట్ కలరింగ్ అనేది రావడం జరుగుతుంది. ఏదైతే స్పోర్ట్స్ ఎడిషన్లో మనకు చాక్లెట్ కలర్లో ఎలా అయితే వస్తుందో అదే విధంగా దీనికి బ్లూ కలర్లో రావడం జరుగుతుంది. 2 ఎయిర్ బ్యాగ్స్, కంపెనీ మ్యూజిక్ సిస్టమ్, 5 స్పీడ్ గేర్ బాక్స్, మాన్యువల్ వెహికల్, డీజిల్, ఫస్ట్ ఓనర్ బండి. నీట్గా ఉంది బండి వచ్చేసి. చాలా పర్ఫెక్ట్గా ఇంజన్ అయితే సాలిడ్గా ఉంది. అలాగే 2 స్మార్ట్ సెన్సార్ కీస్, లాక్ అన్లాక్ బటన్స్ తోటి రావడం జరుగుతుంది. 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. ఒక కీ ఇప్పుడు కస్టమర్ దగ్గర ఉంది, ఒక కీ మనకు వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు అయితే మనకు ఇస్తారండి. పర్ఫెక్ట్ వెహికల్. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే నేను 5,50,000-60,000 మీకు విత్ డెలివరీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీకు సెంట్రల్లో వెహికల్ని చూసుకున్నట్టయితే బ్యాక్ నుండి వెహికల్ ఈ విధమైన లుక్ అయితే ఉంటుంది. 10 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సన్ రూఫ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సింగిల్ క్లిక్లో సన్ రూఫ్ అయితే ఆపరేట్ అయితే అవుతూ ఉంది. వెహికల్ని 100% మనం చెక్ అయితే చేయడం జరిగిందండి. ఎటువంటి మేజర్ మైనర్ ఇష్యూస్ ఏమీ లేవు. మీరు రెడీ టు డ్రైవ్ అనేలాగానే వెహికల్ అయితే ఉంది. టైర్స్ నేను చెప్పడం అయితే జరిగిందండి. 50, 60, 70% ఆ టైప్లో. మీకు ఒక అప్రోక్స్గా ఒక 70-80% ఉన్నాయి. కానీ నేను ఎందుకంటే మొన్న ఒక కస్టమర్కి మనం చెప్పినాము 70% అని చెప్పిన తర్వాత దానికి అది ఒక 60-65% అని వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే కస్టమర్లు ఎప్పుడు కానీ ఒక 10% తక్కువనే అనుకుంటూ ఉంటారు. కాబట్టి మనం కూడా వాళ్ళకి తగ్గట్టుగానే, ఎందుకంటే సాటిస్ఫాక్షన్ అనేది మీకు కూడా నేను చేయాలి కాబట్టి మీకు నేను చెప్తా ఉంటాను అన్నమాట. ఏది కానీ మీకు ఇంకొక 20-25,000 కిలోమీటర్లు అయితే 100% తిరుగుతుంది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం సిగ్నేచర్ ఎడిషన్ 2018 జూన్ మ్యానుఫ్యాక్చర్, జూన్ రిజిస్ట్రేషన్, 76,000 కిలోమీటర్లు విత్ రికార్డు తిరిగింది. ఫస్ట్ ఓనర్ బండి, డీజిల్ బండి, మాన్యువల్ బండి, ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ లేదు. 5,50,000 మనం ఢిల్లీ ప్రైస్గా చెప్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. 5,50,000 రూపాయలు మనం ప్రైస్ అయితే అడుగుతా ఉన్నాము. లిటిల్ బార్గెనింగ్ అయితే ఉంటుంది. జై హింద్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మన ఛానల్ ఫాలో కాండి, షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా మీకు వీడియోస్ అండ్ అప్డేట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్
వాచింగ్ రెడీ కార్స్.